ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. కెనడాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 స్థానాలను, కన్జర్వేటివ్ పార్టీ 144 స్థానాలను గెలుచుకున్నాయి. పలు చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్క్ కార్నీకి మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు. అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా, అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండవ ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తు చేశారు. అది ఇటీవలే ముగిసిందన్నారు. కెనడా ఆక్రమణ అమెరికాకు సాధ్యం కాదని మార్క్ కార్నీ స్పష్టం చేస్తూ, Canada is more than a nation. We are and we always will be a confederation, a sacred set of ideas and ideals built on practical foundations. We know that our strength lies in our resolve to work together as a country. It relies on our unity. When we are kind, kindness grows. When we seek unity, unity grows. When we are Canadian, Canada grows. President Trump is trying to break us so that America can own us. That will never ever happen. But we also must recognize the reality that our world has fundamentally changed. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇరు దేశాలు పలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా పాకిస్తాన్ పౌరులు భారత్ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది. కాగా దేశం వీడేందుకు ఇచ్చిన గడువును భారత ప్రభుత్వం గురువారం సడలించింది. ఏప్రిల్ 30వ తేదీ సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాఘా అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. భారత ప్రభుత్వం ఆదేశించిన 6 రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ వాఘా సరిహద్దు పోస్టు ద్వారా భారత్ను వీడారని, ఇక పాకిస్తాన్ నుంచి 1617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో 224 మందికి దీర్ఘకాలిక వీసా కలిగి ఉందని వెల్లడించాయి. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విమానయాన సంస్థలకు భారతదేశం తన గగనతలాన్ని మూసివేసింది. ఈ గగనతల మూసివేత మే 23 వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. పాకిస్తాన్లో రిజిస్టర్ చేయబడిన విమానాలు, పాకిస్తాన్ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానాలు, సైనిక విమానాలతో సహా ఆపరేటర్లకు భారత గగనతలం అందుబాటులో లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నామని చెప్పారు. బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్లతో వేరువేరుగా మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలపై చర్చించారు. మార్కో రూబియో ఎస్ జైశంకర్తో మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకునే విషయంలో భారత్, పాకిస్తాన్ కలిసి పనిచేయాలని, పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దీనికి ఎస్ జైశంకర్ స్పందిస్తూ పెహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించక తప్పదని మార్కో రూబియోకు స్పష్టం చేశారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిపై చర్చించడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఆర్థిక భద్రతా కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్తో నిన్న బ్రసెల్స్లో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
అందులో భాగంగా మారో సెఫ్కోవిక్ మాట్లాడుతూ So the European Union deeply values its partnership with India, and we are committed to take it to the next level by securing a commercially meaningful agreement, one that opens up the markets for both goods and services. As we discussed this afternoon, in today's climate of global uncertainty, our businesses are looking for exactly that: opportunity, access, and predictability. And that's what we are working on together to deliver. ఇక 2025 చివరి నాటికి భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ముగించాలనే మా భాగస్వామ్య నిబద్ధతను ఈ రోజు పునరుద్ఘాటించామని పీయూష్ గోయల్ పేర్కొంటూ The dialogue with Commissioner Sherkovich was very comprehensive. We reaffirmed our shared commitment to conclude negotiations by the end of 2025. I think this has been a very, very productive engagement, which reflects the strategic importance both sides attach to a modern, balanced, and future-oriented free trade agreement. We also see this partnership as essential to boosting our economic resilience and fostering inclusive and sustainable growth in both regions. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సులో భాగంగా నిన్న భారతదేశంలోని ముంబైలో జరిగిన గ్లోబల్ మీడియా డైలాగ్లో 77 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ప్రపంచ సహకారమే ఏకైక మార్గమని, ప్రపంచ దేశాల సాంస్కృతిక సున్నితత్వాన్ని పరస్పరం అర్థం చేసుకోవడానికి వేవ్స్ సదస్సు ఉపకరిస్తుందని గ్లోబల్ మీడియా డైలాగ్లో సభ్య దేశాలు నిర్ధారించాయి. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సృజనాత్మక అవకాశాలను విస్తృతం చేయడం అన్ని దేశాల సమిష్టి పురోగతికి చాలా కీలకమని ఈ గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న దేశాలు భావించాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ మీడియా వినోద రంగం ముందున్న కీలక సమస్యలపై చర్చించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉందని పేర్కొన్నారు. సాంకేతికత, సాంప్రదాయాలను సమ్మిళితం చేసుకుంటూ యువత ముందుకు వెళ్లాలని ఎస్ జయశంకర్ మాట్లాడుతూ Technology and tradition must go hand in hand. In many ways, technology can strengthen awareness of our vast heritage and deepen consciousness about it, especially for younger generations. As we seek now to democratize the international system, it is not enough to just assert political and economic independence. It is equally essential that we give voice to our traditions, to our heritage, to ideas, to practices, and to our creativity. అమెరికా జాతీయ భద్రతా సలహాదారునిగా ఉన్న మైక్ వాల్స్ను ఐక్యరాజ్యసమితి రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. మైక్ వాల్స్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారునిగా ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్క్ రూబియోను నియమిస్తున్నామని ప్రకటించారు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించిన సమాచారం ముందుగానే సిగ్నల్ యాప్ చాట్ ద్వారా ఓ పాత్రికేయుడికి చేరవేసినందుకు గాను ఆయనను బదిలీ చేశారు. ఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకోనున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. అమెరికా, యుక్రెయిన్ మధ్య ఖనిజ ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, యుక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. యుక్రెయిన్ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కి పైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్కు సైతం అనుమతి లభించింది. తవ్వకం ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా కలిగి ఉండడంతో పాటు 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఫ్రాన్స్ నుంచి భారత్ 26 రఫేల్ యుద్ధ విమానాలను 64,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సోమవారం వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఫ్రాన్స్ రక్షణ రంగ సంస్థ డసో ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయనున్న విమానాలను ఐఎన్ఎస్ అరిహంత్పై మోహరించనున్నారు. దాదాపు 5 సంవత్సరాల తరువాత యుద్ధ విమానాల రాక మొదలు కానుంది. అనుబంధ ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలతో పాటు విమానాల తయారీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం భారత్కు బదిలీ చేయనుంది.
ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లలో సోమవారం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. పవర్ గ్రిడ్లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జాములు వంటి ఘటనలు ఆ దేశాల్లో చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా దేశాలు అత్యవసరంగా కేబినెట్ సమావేశాలు నిర్వహించి పవర్ గ్రిడ్ను పునరుద్ధరించాయి. చైనాలోని లియావోయాంగ్ నగరంలో ఓ రెస్టారెంట్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం రెస్టారెంట్లోని 2, 3 అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ నెలలో చైనాలో జరిగిన 2వ అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది. యుక్రెయిన్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. విక్టరీ డే పెరేడ్ నేపథ్యంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి 10 వరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని వెల్లడించింది. మానవతా దృక్పథంతో రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 9వ తేదీన విక్టరీ డే పెరేడ్ను నిర్వహిస్తుంది. ఇరాన్, అమెరికా, ఒమన్ దేశాలు పలు సాంకేతిక కారణాల వల్ల 4వ దశ అణు ఒప్పంద కార్యక్రమం చర్చలను వాయిదా వేయాలని నిర్ణయించాయి. ఇరాన్ తన హక్కులను గౌరవించే చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి గతంలో కంటే ఎక్కువ దృఢంగా నిశ్చయించుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఆంక్షలను ముగించి అణు ఒప్పంద కార్యక్రమం శాంతియుతంగా ఉండేలా సమతుల్య ఒప్పందాన్ని చేసుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్లోని జెరూసలం సమీపంలో గురువారం భారీ కార్చిచ్చు చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉండడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 మంది గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్చిచ్చు ఆందోళనతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసిన ఇజ్రాయెల్ మంటలు ఆర్పేందుకు అంతర్జాతీయ సహాయం కోరింది. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్సు గురువారం రాజీనామా చేశారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు యూన్ సుఖ్యోల్ అభిశంసన తర్వాత దక్షిణ కొరియా ప్రభుత్వం జూన్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికల తేదీని నిర్ణయించింది. అర్జెంటీనాలో నిన్న భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే USGS వెల్లడించింది. ఉషియుకి దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘర్షణలను వెంటనే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్ మరోసారి పిలుపునిచ్చారు. ఆ దేశంలో కొనసాగుతున్న విధ్వంసాలను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా చర్య తీసుకోవాలని కోరారు. సూడాన్ ఉత్తర డార్ఫర్ రాష్ట్రంలో పెరుగుతున్న విపత్కర పరిస్థితిని చూసి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా 2 వారాల క్రితం కరువు పీడిత జామ్జామ్, అబూ షౌక్ పునరావాస శిబిరాలపై జరిగిన దాడిలో మానవతావాదులు సహా వందలాది మంది పౌరులు మరణించారు. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.